ఇది పాఠశాల విద్యార్థులకు, పోటీ పరీక్షదారులకు, తెలుగు భాషా అభ్యాసకులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఈరోజు మనమెంచుకున్న ప్రత్యేకమైన అంశం వృద్ధి సంధి. ఖచ్చితంగా. ఈ వృద్ధి సంధి ద్వారా సంధిలోని ప్రతి పదాన్ని జాగ్రత్తగా ఎలా అర్థం చేసుకోవచ్చో మనం ఈరోజు విశ్లేషించవచ్చు. అసలు వృద్ధి సంధికి సంబంధించిన ప్రధాన సూత్రమేమిటి అంటే, అకారమునకు ఏ, ఐలు పరమగునప్పుడు ఐకారమును, అలాగే ఓ, ఔలు పరమైనప్పుడు ఔకారమును వచ్చును. ఇక్కడ గమనించాల్సిన అద్భుతమైన విషయమేమిటంటే, అసలు వృద్ధులు అంటే ఏమిటో తెలుసుకోవాలి. వృద్ధులు అంటే ముసలివాళ్లు అని కాదు కదా వ్యాకరణంలో. అవును, వ్యాకరణ పరిభాషలో ఐ మరియు ఔ అనే అక్షరాలను వృద్ధులు అంటారు. వీటి వలన ఏర్పడే సంధే వృద్ధి సంధి. మానవ కంఠం ధ్వనులను ఎలా ఉత్పత్తి చేస్తుందో గమనిస్తే దీని లాజిక్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆ అనే కారమనేది మన గొంతులో పుడుతుంది. దాన్ని కంఠ్యము అంటారు. అలాగే ఏ లేదా ఐ కారాలు మన నోటి పైభాగం తాలూ సహాయంతో పుడతాయి. అంటే తాళవ్యాలు అంటాం కదా వాటిని. ఖచ్చితంగా. మనం మాట్లాడేటప్పుడు గొంతులో పుట్టే ఆకారాన్ని పలికి వెంటనే ఆటంకం లేకుండా నోటి పైభాగంలో పుట్టే ఏ కారాన్ని పలకడానికి ప్రయత్నిస్తే మన నాలుక మరియు గొంతు మధ్య ఆటోమేటిక్గా ఐ అనే కొత్త ధ్వని పుడుతుంది. మన వనరుల్లో ఉన్న ఒక విశ్లేషణ ప్రకారం మొదటి పదం చివరి అచ్చును ఆకుపచ్చ రంగులో చూద్దాం. అది ఆ లేదా ఆ అయ్యుండొచ్చు. దానికి రెండవ పదం మొదటి అచ్చును ఆరెంజ్ రంగులో చూద్దాం. అది ఏ లేదా ఐ అయ్యుండొచ్చు. ఇప్పుడు ఈ ఆకుపచ్చ రంగు ఆకు, ఆరెంజ్ రంగు ఏ కలిస్తే ఫలితంగా ఎర్రగా మెరుస్తూ ఐకారం వచ్చేస్తుంది. భలే చెప్పారు. ఇదే వృద్ధి. అలాగే మొదటి పదం చివరి ఆకుపచ్చ రంగు ఆకు, రెండవ పదం మొదటి ఆరెంజ్ రంగు ఓ లేదా ఔ కలిస్తే ఆ రెండూ కలిసిపోయి ఎర్రటి ఔ అక్షరంగా మారిపోతాయి. రెండు వేర్వేరు ధ్వనుల మధ్య ఆటంకం లేకుండా ప్రవాహంలాగా పలకడానికే ఈ సంధులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ సూత్రం వాస్తవ పదాలలో ఎలా ప్రవర్తిస్తుందో చూడటానికి కొన్ని అద్భుతమైన ఉదాహరణలతో మన విశ్లేషణను ముందుకు తీసుకువెళ్దాం. ప్రతి ఉదాహరణను సూటిగా, స్పష్టంగా విడమర్చి చూద్దాం. ముందుగా ఐకారము ఎలా వస్తుందో చూద్దాం. మొదటి పదం ఏకైక. చాలా సాధారణంగా వాడే పదం ఇది. అవును, దీన్ని విడదీస్తే ఏకా ప్లస్ ఏకాని వస్తుంది. ఇక్కడ గమనించండి, ఏకా అనే మొదటి పదం చివర కా ఉంది. కా అంటే క్ ప్లస్ ఆ. అంటే అక్కడ మన ఆకుపచ్చ రంగులో ఉన్న ఆకారం దాగి ఉందన్నమాట. దానికి రెండవ పదం మొదట్లో ఉన్న ఆరెంజ్ రంగు ఏ కలుస్తోంది. అంటే అకారానికి ఏ కలిస్తే ఐకారం రావాలి. కా ప్లస్ ఏ కలిసి కైగా మారుతుంది. అలా ఏకా ప్లస్ ఏక కాస్త ఏకైక అయింది. ప్రాచీన కవులు తమ పద్యాలలో ఇలాంటి వృద్ధిసంధి పదాలను వాడటం ద్వారా పద్యానికి వేగాన్ని, బిగువును తీసుకొచ్చారు. అద్భుతమైన విశ్లేషణ. ఇప్పుడు మరో పదం చూద్దాం, లోకైక్యము. దీన్ని విడదీస్తే లోకా ప్లస్ ఐక్యము. ఇక్కడ దీని అర్థమేమిటంటే, మొదటి పదం లోక చివర మళ్ళీ ఆకారముంది. కాని రెండవ పదం ఐక్యము మొదట్లో ఏ లేదు, నేరుగా ఐకారమే ఉంది. నిజమే. ఇక్కడ ఒక ముఖ్యమైన ధ్వని కలయికను గమనించాలి. అదే, మన సూత్రం ప్రకారం అకారానికి ఏ కలిసినా లేదా ఐ కలిసినా కూడా ఫలితం మాత్రం వృద్ధి చెందిన ఐకారమే వస్తుంది కదా. అప్పుడే లోకా ప్లస్ ఐక్యము కలిసి లోకైక్యము అవుతుంది. ఖచ్చితంగా. రెండవ పదంలో అప్పటికే ఐ ఉన్నప్పుడు మొదటి పదంలోని ఆకారం తన ఉనికిని కోల్పోయి అందులో విలీనమైపోతుంది. ఇంకొక ఉదాహరణ కూడా పరిశీలిద్దాం. దేశైశ్వర్యం. ఆ పదం పలకగానే ఒక రకమైన గంభీరత వస్తుంది కదూ. అవును, దేశా ప్లస్ ఐశ్వర్యం. ఇక్కడ కూడా దేశాలో శా చివర ఆకారముంది. ఐశ్వర్యంలో మొదటి అక్షరం ఐ. ఈ రెండూ కలిస్తే షా ప్లస్ ఐ కలిసి షైగా మారుతుంది. అలా దేశైశ్వర్యంగా రూపాంతరం చెందింది. ప్రతి పదంలోనూ ఈ ధ్వనిశాస్త్రం ఎంత నిశ్శబ్దంగా ఇమిడిపోయిందో. ఐకారం ఉదాహరణలు చూశాము కదా. ఇప్పుడు ఔకారానికి సంబంధించిన ఉదాహరణలకు వెళ్దాం. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఇందాక మనం చెప్పుకున్న లాజిక్ ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఆకారం పలికిన వెంటనే పెదవుల సహాయంతో పలికే ఓకారాన్ని పలకడానికి ప్రయత్నిస్తే ఆ రెండింటి కలయిక ద్వారా ఔకారం పుడుతుంది. ఒక ఉదాహరణ చూద్దాం, గంగౌఘము. దీన్ని విడదీస్తే గంగా ప్లస్ ఓఘము. గంగా పదం చివర మనం ఆకారం పలుకుతున్నాం. ఓఘము అంటే ప్రవాహమని అర్థం. దీని మొదట్లో ఓకారముంది. సూత్రం ప్రకారం అకారానికి ఓకారం పరమైతే ఔ రావాలి. కాబట్టి గ్ ప్లస్ ఔ
కలిసి గౌ అయి గంగౌఘముగా మారుతుంది. భాష ద్వారా ఒక దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడమంటే ఇదే గంగా నది ఉద్ధృత ప్రవాహం. అలాగే మరో పదం గ్రామౌన్నత్యము. ఇది గ్రామా ప్లస్ ఔన్నత్యము. ఇక్కడ ఆకు ఔ కలిసినా కూడా ఔకారమే వస్తుంది. కాబట్టి గ్రామౌన్నత్యంగా రూపాంతరం చెందింది. మనం నిత్యం వాడే పదాలే అయినా వాటి వెనుకున్న సంధినియమం తెలుసుకున్నప్పుడు అసలైన అర్థం బోధపడుతుంది. ఇంకొక ఉదాహరణ వనౌషధి. దీన్ని విడదీస్తే వన ప్లస్ ఓషధి. వన చివర ఉన్న ఆ ఓషధిలోని ఓతో కలుస్తోంది. ఆకు ఓ కలిస్తే ఔకారం వస్తోంది కదా, అప్పుడే అది వనౌషధిగా మారుతుంది. ఇప్పుడు అభ్యాసకుల వంతు వచ్చింది. నోట్స్ పుస్తకం దగ్గర పెట్టుకుని ఆడియోను కాసేపు ఆపి సమాధానాలు రాసుకోవడానికి సమయమిస్తున్నాం. స్వయంగా సాధన చేస్తేనే ఈ నియమాలు పూర్తిగా వంటపడతాయి కదా. ఖచ్చితంగా. నేను ప్రతి పదాన్ని నెమ్మదిగా చెబుతాను. అభ్యాసకులు వాటిని కలిపి సంధిపదంగా అందంగా రూపొందించవచ్చు. ముందుగా కలుపుదాం. మొదటి ప్రశ్న రమా ప్లస్ ఏక. ఇది ఆసక్తికరంగా ఉంటుంది. రెండవది భువన ప్లస్ ఏక. మూడవది వసుధ ప్లస్ ఏక. నాలుగవది సుర ప్లస్ ఏక. అలాగే ఐదవ ప్రశ్న మహా ప్లస్ ఔషధం. ఔకారపు పదాలు కూడా వస్తున్నాయన్నమాట. అవును. ఆరవ ప్రశ్న పాప ప్లస్ ఓఘము. ఏడవ ప్రశ్న మహా ప్లస్ ఔదార్యము. ఎనిమిదవ ప్రశ్న పరమ ప్లస్ ఔషధము. అభ్యాసకులు సమాధానాలు రాసుకున్నారని ఆశిస్తూ మనమిప్పుడు వీటిని విశ్లేషిద్దాం. మొదటి పదం రమా ప్లస్ ఏక, రమైక అవుతుంది. ఇక్కడొక సూక్ష్మమైన విషయం గమనించాలి. రమా చివర ఉన్నది హ్రస్వ ఆకారం కాదు, దీర్ఘ ఆకారం. అయినా కూడా దానికి ఏ కలిసినప్పుడు అది వృద్ధి చెంది ఐగానే మారుతుంది. చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. తర్వాత పదం భువన ప్లస్ ఏక. ఇది భువనైక అవుతుంది. భువనైక సుందరి అంటాం కదా, అలా. మూడవది వసుధా ప్లస్ ఏక. ఇది వసుధైక. వసుధైక కుటుంబం అనే గొప్ప తత్వశాస్త్రం ఇందులో దాగి ఉంది. అవును. నాలుగవది సురా ప్లస్ ఏక. సురైక అవుతుంది. ఇక మహా ప్లస్ ఔషధం తీసుకుంటే మహౌషధం అవుతుంది కదా. ఖచ్చితంగా. దీర్ఘ ఆకారానికి ఔ కలిసినా ఔకారమే వచ్చి మహౌషధం ఏర్పడింది. ఆరవ పదం పాపా ప్లస్ ఓఘము, పాపౌఘముగా మారుతుంది. పాపాల ప్రవాహం అనే అర్థం గదా దీనికి. ఇక ఏడవది మహా ప్లస్ ఔదార్యము, మహోదార్యము అవుతుంది. ఎనిమిదవది పరమా ప్లస్ ఔషధము, పరమౌషధముగా రూపాంతరం చెందుతుంది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. పదాలను కలపడం ఒకెత్తైతే కలుసున్న పదాలను విడదీయడం కూడా అంతే ముఖ్యం. దానికి మించిన నైపుణ్యమది. అభ్యాసకులు మళ్లీ తమ నోట్స్లో సమాధానాలు రాసుకోవడానికి వీలుగా ఈ క్రింది పదాలను నెమ్మదిగా చదువుతాను. ఇప్పుడు విడదీయాలి. మొదటి పదం ఏకైకము. రెండవది అష్టైశ్వర్యములు. ఈ రెండో పదం పోటీ పరీక్షల్లో తరచుగా అడుగుతారు. అవును. మూడవ పదం వృక్షైక. నాలుగవది వికైకములు. ఐదవది రసౌకము. ఆరవది ధనైకాదశి. ఏడవది మహౌదార్యము. ఎనిమిదవది దివ్యౌషధము. ఇప్పుడు వీటి సమాధానాలను విశ్లేషిద్దాం. మొదటి పదం ఏకైకము, విడదీస్తే ఏక ప్లస్ ఏకము. రెండవది అష్టైశ్వర్యములు. ఇది అష్టా ప్లస్ ఐశ్వర్యములు అని విడిపోతుంది. ఇక్కడ రెండు పదాలు అర్థవంతంగా ఉండేలా చూసుకోవాలి. అష్ట అంటే 8, ఐశ్వర్యములు అంటే సంపదలు. ఇక వృక్షైక అంటే వృక్ష ప్లస్ ఏక. వికైకములు అంటే వికా ప్లస్ ఏకములు. ఐదవ పదం రసౌఖము. ఇది వినడానికి కొంచెం కఠినంగా అనిపిస్తుంది కదా. అవును, ఇక్కడే గందరగోళం వస్తుంది. దీన్ని రస ప్లస్ ఓకము అని విడదీయాలి. ఔకము కాదు, ఓకము. ఓకము అంటే ఇల్లు లేదా నివాసస్థానం. అంటే అర్థాలు కూడా తెలియాలి మనకు, కేవలం సూత్రమే కాదు. ఖచ్చితంగా. రసములకు నిలయమైనది అని అర్థం వచ్చేలా ఇది రస ప్లస్ ఓకముగా విడదీయబడింది. చాలా చక్కగా వివరించారు. ఆరవ పదం ధనైకాదశి. దీన్ని ధన ప్లస్ ఏకాదశి అని రాస్తాం. ఏడవ పదం మహోదార్యము. మహా ప్లస్ ఔదార్యము అని విడిపోతుంది. చివరిది దివ్యౌషధము. దివ్య ప్లస్ ఔషధముగా విడదీయబడుతుంది. ఒక చిన్న అచ్చు ఎలా పూర్తి పదం యొక్క రూపాన్ని, ధ్వనిని మారుస్తోందో గమనిస్తే తెలుగు భాష వెనుక ఉన్న గణితంలాంటి ఖచ్చితత్వం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది కదా. ఎస్ఎస్వి థాట్స్ ఇన్స్పైర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సందేహాలుంటే కామెంట్స్లో అడగవచ్చు. థ్యాంక్ యూ.